మాట తప్పకెల్నాడు మమ్మోనాదరించేడు దివ్యపుత్రునంపిన దేవుడందు శ్లాఘ్యత దివ్యులైన పెద్దలు దీర్ఘదర్శులందరూ చెప్పి కోరినట్టిదే చేరి పూర్తి యేసు మీకు దండము మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. ఈ శ్రేష్టమైనటువంటి దినము నిమిత్తమై ఏర్పరచబడిన దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 11వ అధ్యాయం 22వ వచనం మొదలుకొని 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మరో పర్యాయం చదువుకొని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా వాక్యమును ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం ప్రారంభం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రావో వాడవు నీవేనా, మేము మరియమ్ముని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులు నంపారు. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చారు. వారు వెళ్ళిపోచుండగా యేసు యోహానును గురించి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగారు. మీరేమి చుచ్చుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదలుచున్న రేలున మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో ఉందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవర్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును
అని ఎవరి గురించి వ్రాయబడనో అతడే ఈ యోహాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ఆది సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఇదిగో గడిచినటువంటి రాత్రిలో మాకందరికీ నెమ్మదైన విశ్రాంతిని దయచేసి మీ పరిశుద్ధ ఆలయంలో మేము ప్రవేశించి నేను సన్నుతించడానికి మీకు ఇచ్చిన అవకాశం, మీరు ఇచ్చిన అవకాశం కొరకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అలాగే నిలువబడినటువంటి నేను ఇదిగో నీ బిడ్డల కంటే ఎందులోనూ అది కూడా నాకు కాను కనుక మీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారముగా చేయమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.